రోజ్ బటర్ మిల్క్. రోజ్ బటర్ మిల్క్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. గులాబీ రేకులు, పెరుగు, రోజ్ వాటర్, సోంప్, పటిక బెల్లం, సబ్జా గింజలు అన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ సబ్జా గింజల్ని వాటర్లో వేసేసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి. సో జస్ట్ ఒక స్పూన్ యాడ్ చేశాను, ఎందుకంటే మనం చేసేది తక్కువ క్వాంటిటీ కాబట్టి జస్ట్ ఒక స్పూన్. దీన్ని ఇక్కడ పక్కన పెట్టేసుకుందాము. లాస్ట్లో దాన్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే మనము రోజ్ బటర్ మిల్క్ కాబట్టి ఆ గులాబీ రేకుల్ని దీంట్లో యాడ్ చేసుకుని క్రష్ చేసేసుకుందాము. అలాగే పటిక బెల్లము, అంటే క్రష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి, తర్వాత కొంచెం అంత సోంపు కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది అన్నమాట టేస్ట్ని. సో ఫస్ట్ దీన్ని క్రష్ చేసేసుకుందాం. తర్వాత కొంచెం అంతా రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. రోజ్ పెటల్ టేస్ట్, రోజ్ టేస్ట్ కావాలి కాబట్టి రోజ్ వాటర్కి కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ యాడ్ చేయకూడదు, ఎందుకంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో విపరీతమైన రోజ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. అంత ఫ్లేవర్ అవసరం లేదు, జస్ట్ టేస్ట్ ఎన్హాన్సర్ లాగా మనం ఉపయోగించుకోవాలన్నమాట. దీన్ని చక్కగా క్రష్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఏంటంటే మనము బటర్ మిల్క్ రెడీ చేసుకుందాం. సో మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం పెరుగు ఇందులో యాడ్ చేసుకుని నెక్స్ట్ పెరుగుని చక్కగా బీట్ చేసేసుకుందాము. ఫస్ట్ పెరుగుని చక్కగా క్రీమీగా బీట్ చేసేసుకోవాలి. సో సమ్మర్ టైంలో ఏంటంటే జనరల్గా ఉగాదికి మనము కొత్త కుండ ఉపయోగించుతాం కదా, అప్పుడే ఒక చిన్న కూజ లాంటిది, చిన్న సైజు, ఒక 1 లీటర్ సరిపడ్డది సైజు చిన్న కూజ లాంటిది తీసుకుని ఇలాగ రోజుకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బటర్ మిల్క్ రెడీ చేసుకుని పొద్దున్నే లేచిన వెంటనే ఫస్ట్ బటర్ మిల్క్ రెడీ చేసి అందులో వేసేసి పక్కన పెట్టేసుకుని, తర్వాత ఒక బౌల్ నిండా సలాడ్ రెడీ చేసి పెట్టుకుని, పచ్చిమామిడికాయ, కీరా ఇలాంటివన్నీ యాడ్ చేసి చక్కగా సలాడ్ పక్కన పెట్టుకుని, ఈ రెండు కూడా రోజు మొత్తానికి కొంచెం కొంచెం తీసుకుంటే కనుక చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషలీ సమ్మర్ టైంలో చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో చక్కగా ఇలా క్రీమీగా అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము దచ్చిపెట్టుకున్నటువంటి రోజు మిశ్రమం, ఇది క్వాంటిటీ ఏమి ఎక్కువ ఉండదు, చాలా తక్కువ క్వాంటిటీ, ఎందుకంటే జస్ట్ ఫ్లేవర్ కోసమే మనం దీన్ని ఉపయోగించుతాం కాబట్టి. సో పటిక బెల్లం ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను స్వీట్నెస్ కోసం. సో గులాబీ రేకులు, గులాబీ రోజ్ వాటర్, తర్వాత సోంపు, ఈ మూడు ఏంటంటే రోజు ఒక స్వీట్నెస్ అనేది చాలా ఇంక్రీజ్ చేసేస్తుంది అనమాట. అందుకని వాటిని యాడ్ చేసాం. అదే రోజ్ అనేది చాలా యూనిక్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే గులాబీ పువ్వుల్ని మనము తలలో పెట్టుకోవటం, పూజకు ఉపయోగించడం, లేదంటే డెకరేషన్కి ఉపయోగించుతూ ఉంటాం. తినటం అనేది చాలా తక్కువ చేస్తూ ఉంటాం. చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు చిన్నపిల్లలు ఏంటంటే గులాబీ రేకులు తినటం అవన్నీ చేస్తూ ఉండేవారు అనమాట. యాక్చువల్గా గులాబీలు ఏంటంటే అది మూడ్ ఎన్హాన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఉన్నటువంటి ఆ ఫైటో కెమికల్స్, పింక్ కలర్, రెడ్డిష్ కలర్, ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి మూడ్ ఎన్హాన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎవరినైనా గ్రీట్ చేయటానికి వెళ్ళినప్పుడు చక్కగా మనము ఒక పూల గుచ్చుని తీసుకెళ్తూ ఉంటాం కదా, యూజువల్గా గులాబీలు తీసుకెళ్తూ ఉంటాం అనమాట. అయితే ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి రిప్రజెంట్ చేస్తుంది. కలర్ ఏదైనా కానీ డెఫినెట్గా గులాబీ పూలు ఏంటంటే మూడ్ ఎన్హాన్సర్స్ అనమాట. అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇమ్యూనిటీ ఎన్హాన్స్ అవుతుంది, మూడ్ ఎన్హాన్స్ అవుతుంది. గుడ్ ఫర్ మన స్పెషలీ బ్లోటింగ్ ఉన్న వాళ్ళకి,
సాయంకాలం అయ్యేటప్పటికి బ్లోటింగ్ వస్తుంది చాలామందికి. ఏంటంటే కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు, గ్యాస్ ఫామ్ అయినట్టుగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఆ గులాబీ రేకులు ఉపయోగించి ఇట్లాంటి మజ్జిగ చేసి తీసుకుంటే కనుక ఆ బ్లోటింగ్ అనేది కూడా పోతుందన్నమాట. ప్లస్ గులాబీ రేకులు గుడ్ ఫర్ హార్ట్ అని అంటారు. సో ట్రై చేయండి. సో ఇది చక్కగా మిక్స్ అయిపోయింది. ఇందులో మనము మిశ్రీ వేసాం కదా, అంటే పటిక బెల్లం వేసాం కదా, అది కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సబ్జా గింజలు నానబెట్టి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో వాటర్, దీన్ని సర్వ్ చేసుకోవటమే. సో చక్కగా ఒక గులాబీ రేక్తో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. సమ్మర్లో ఇలాగా మనము రోజుకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మజ్జిగ రెడీ చేసి పెట్టుకుంటే కనుక, ఎస్పెషలీ కుండలో దాన్ని స్టోర్ చేసుకుని, అంటే ఫ్రిడ్జ్లో కాకుండా కుండలో స్టోర్ చేసుకుని, అది పిల్లలకి లేకుంటే మనం బయటకు వెళ్ళటానికి ముందర కానీ, బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కానీ, పిల్లలు సమ్మర్ క్యాంప్కి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు కానీ, ఇలా ఆ టైంలో ఎస్పెషలీ పెద్ద వయసు వాళ్ళు ఇంట్లో ఉంటే కనుక, వాళ్ళు బయటకు వెళ్ళకపోయినా కానీ వాళ్ళకి మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఇట్లాంటి మజ్జిగ తయారు చేసి ఇచ్చారనుకోండి, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఆ సమ్మర్ ఇచ్చేటువంటి వీక్నెస్, చాలామంది ఏమి కంప్లైంట్ చేస్తూ ఉంటారంటే, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తూ ఉంటారంటే నీరసంగా ఉంటుంది అని అంటూ ఉంటారనమాట. ఆ నీరసాన్ని, నిస్సత్తువ రెండు పోగొట్టాలి అంటే డెఫినెట్గా మజ్జిగ తీసుకోవాలన్నమాట. మజ్జిగ ఫామ్లో ఏంటంటే ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది, తర్వాత నీరసం, నిస్సత్తువ పోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ బ్లోటింగ్ ఏదైతే ఉందో, జనరల్గా కొందరికి మార్నింగ్ టైంలోనే బ్లోటింగ్ వస్తుంది, 11 గంటలకల్లా బ్లోటింగ్ వచ్చేస్తూ ఉంటుంది కొందరికి ఏమో సాయంకాలం 5 తర్వాత 5 అయ్యేటప్పటికి బ్లోటింగ్ వస్తూ ఉంటుంది అనమాట. పొట్ట ఉబ్బరించినట్టు, ఎక్కువ గ్యాస్ ఉన్నట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి మజ్జిగ చేసి తీసుకుంటే బాగుంటుంది అనమాట. అంటే పొద్దునుంచి కొంచెం కొంచెం తీసుకుంటే, ఒక 2 times 3 times మజ్జిగ తీసుకుంటే కనుక డెఫినెట్గా ఆ బ్లోటింగ్ అనేది పోతుందన్నమాట. రిఫ్రెషింగ్గా ఉంటుంది, బాడీ కూడా తేలిగ్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అస్తమానం ఏదో తినాలి, లేకుంటే అంటే నీరసం నిస్సతో ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా తింటే తగ్గుతుంది అని ఒక బాడీ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందంటే ఏదో ఒకటి తినాలి అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. లేదంటే ఏదైనా తాగితే బాగుంటుంది, స్వీట్గా ఏదైనా తింటే బాగుంటుంది అనేసి ఉంటుంది అనమాట జనరల్లీ సమ్మర్ టైంలో. సో అలాంటి టైంలో కూడా స్పెషల్లీ ఇలాంటిది అంటే కొంచెం ఇందులో పటిక బెల్లం ఉంది, అంటే స్వీట్నెస్, ఎనర్జీ ఇస్తుంది అనమాట. ఇలాంటి మజ్జిగ చేసుకుంటే డైల్యూటెడ్ ఫామ్, మజ్జిగ అంటే డైల్యూటెడ్ ఫామ్గా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ న్యూట్రియంట్స్ రావు, జస్ట్ ఇనఫ్ న్యూట్రియంట్స్ వస్తూ ఉంటాయి, జస్ట్ ఇనఫ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది, కాబట్టి తీసుకుంటే బాగుంటుంది. ఇంకోటి, మజ్జిగలో కాల్షియం కంటెంట్ బాగానే ఉంటుందన్నమాట. మనకి ఆ మజిల్కి తిరిగి కొంచెం శక్తి రావాలి, వీక్ అయిపోయిన మజిల్స్ కొద్దిగా శక్తిగా ఉండాలి అంటే డెఫినెట్గా మజ్జిగ తీసుకోవాలి, స్పెషలీ సమ్మర్ టైంలో. ఎందుకంటే సమ్మర్ టైంలో మనకి వడదెబ్బ తగిలినప్పుడు మజిల్ వీక్నెస్ అనేది వస్తుంది, ఫీవరిష్గా ఉంటుంది, నీరసం అనేది వస్తుంది. కాబట్టి మజ్జిగ తీసుకుంటే ఆ కాల్షియము, అందులో ఉన్నటువంటి కొంచెం అంత కార్బోహైడ్రేట్, కొంచెం అంత ఎనర్జీ, కొంచెం అంత ప్రోటీన్, ఇవన్నీ కూడా అమినో యాసిడ్ ఫామ్లో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఆ నీరసం, నిస్సత్వ పోగొట్టి రిఫ్రెష్గా వెంటనే అయిపోతుంది అనమాట. ఇమీడియట్గా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది డైల్యూటెడ్ ఫామ్లో ఉంటుంది, ఈజీగా తీసుకోవచ్చు, ఎవరన్నా తీసుకోవచ్చు, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి. సో రోజ్ బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. మజ్జిగ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. మజ్జిగలో ఉండే లాక్టోబాసిల్లస్ అనే ప్రోబయోటిక్స్ పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని పెంచుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను పునరుద్ధరిస్తుంది. వేసవిలో చెమటతో శరీరం నుంచి పోయే ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం మజ్జిగ ద్వారా తిరిగి అందుతాయి. కడుపు నొప్పి, వాంతులు వచ్చిన తర్వాత మజ్జిగ తాగడం వల్ల శరీరం తిరిగి హైడ్రేట్ అవుతుంది. మజ్జిగలో ఉండే సజీవ బ్యాక్టీరియా
మూత్రపిండాల్లో బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటాయి. ధనియాల పొడి కలిపి మజ్జిగ తాగితే మూత్రపిండాల మార్గ శుద్ధి, ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడుతుంది. మజ్జిగలో ఉండే లాక్టోబాసిలస్ ఎల్డిఎల్ కొవ్వుని తగ్గించడంలో సహాయపడతాయి. దీని వలన గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.